ఒకసారి అడవిలో ఒక పెద్ద సింహం ఉండేది. ఎవరినైనా చూసినా దాడి చేసి భయపెట్టేది. అడవిలోని జంతువులందరూ భయంతో జీవించేవారు. అప్పుడు ఒక తెలివైన నక్క వచ్చి అడవిలోని జంతువులకు చెప్పింది, మనమందరం ఏమీ చేయకపోతే ఈ సింహం మనందర్నీ తినేస్తుంది. మనమందరం ఒక ప్లాన్ చేద్దాం. నక్క సింహం దగ్గరకు వెళ్లి నమస్కరించింది. మహారాజా, మీరు ఎంత శక్తివంతులు! కాని ప్రతిరోజూ వేటాడాల్సిన అవసరం ఏముంది? ప్రతిరోజూ ఒక జంతువును మీ వద్దకు పంపిస్తాం అని చెప్పింది. సింహం ఆ ఆలోచనకు సంతోషించింది. ఒకరోజు ఆహారంగా రావాల్సిన జంతువు ఆలస్యమైంది. సింహం కోపంతో అల్లాడిపోయింది. అప్పుడే నక్క వచ్చి చెప్పింది, మహారాజా, ఇంకో సింహం వచ్చి నాకు అడ్డుపడింది. అతను చెప్పారు ఈ అడవికి నేను రాజు అని. సింహం కోపంతో గర్జించింది. ఎక్కడ ఉన్నాడు ఆ సింహం? చూపించు. నక్క సింహాన్ని ఒక బావి దగ్గరకు తీసుకెళ్ళింది. సింహం బావిలో చూసింది, నీటిలో తన ప్రతిబింబం. దానిని మరో సింహం అనుకుని దాడి చేయడానికి దూకింది. సింహం బావిలో పడిపోయి బయటకు రాలేకపోయింది. అడవిలోని జంతువులంతా ఆనందంగా పండగ చేసుకున్నారు. తెలివితో ఎలాంటి శక్తివంతుడినైనా జయించవచ్చని నేర్చుకున్నారు.